ఓకే, లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఏమైందంటే ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ క్లాస్లో ఎన్ని థ్రెడ్లు రన్ అయినాయి? 3 థ్రెడ్లు రన్ అవుతున్నాయండి. 3 థ్రెడ్లు, వాటి థ్రెడ్ వాల్యూ థ్రెడ్ 0 అంటే మొదటి థ్రెడ్ నేమ్, తర్వాత థ్రెడ్ 2 అంటే T3 థ్రెడ్, మళ్ళీ థ్రెడ్ 1 అంటే T2 థ్రెడ్ అనమాట. ఎట్లా అంటే 3 థ్రెడ్స్ అంటే T1 అంటే దీని పేరు వచ్చేసి 0 వస్తుంది. ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. T1.get నేమ్ అన్నాం కదా, అంటే T1 ఫస్ట్ థ్రెడ్కి దాని థ్రెడ్ నేమ్ 0 అవుతుంది అనమాట. అది చూపిస్తుంది, ఎగ్జిక్యూట్ చేసి చెప్తుంది థ్రెడ్ నేమ్ 0. ఓకే, T1 మనం ఇక్కడ రాసామనుకో, T1 థ్రెడ్ నేమ్ అని కూడా రాసామంటే T1 థ్రెడ్ నేమ్ అంటే అది మనకు చెప్తుంది T1 థ్రెడ్ నేమ్ ఎంత 0 అని చెప్పేసి. ఓకే, T1 థ్రెడ్ నేమ్ వచ్చేంత 0 అయితే లెక్కన T2 థ్రెడ్ నేమ్ వస్తుంది 1 వస్తుంది, T3 2 అట్లా వస్తాయి థ్రెడ్ నేమ్స్. అయితే T2 థ్రెడ్ అంటే థ్రెడ్ 2 అంటే ఏంటి? ఇది T3 అనమాట. ఓకే, థ్రెడ్ 1 నేమ్ వచ్చేసి ఎంత T2 అనమాట. ఓకే, అలా థ్రెడ్స్ రన్ అవుతున్నాయి. అవి వరుసగా నంబర్స్ని ప్రింట్ చేస్తూ ఉన్నాయి. నంబర్స్ని ఎలా? కండిషన్ ఫర్ లూప్లో ఇనిషియల్ 0 నుంచి ప్రింట్ అవుతా, నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు నంబర్లు ప్రింట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ I వచ్చేసి ఈక్వల్ టు 4 దాకా ప్రింట్ అవుతాయి, 5 అయిందంటే I ఈక్వల్ టు 5 అయితే బ్రేక్ అవుద్ది లూప్. ఓకే, ఇలా నంబర్స్ ప్రింట్. ఇప్పుడు 3 థ్రెడ్స్ రన్ అయ్యాయి అనమాట. 3 థ్రెడ్స్లో ఈ మధ్యలో ఈ 5 ఏంటంటే అది దాన్ని డిఫాల్ట్ ప్రియారిటీ అనమాట. థ్రెడ్ డిఫాల్ట్ ప్రియారిటీ. ఓకే, ఇప్పుడు 3 థ్రెడ్స్ మనం క్రియేట్ ఏం చేయాలి? ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇది ఒక థ్రెడ్కి పనిచేస్తుంది. ఇంకొక థ్రెడ్ కావాలి అంటే కాపీ చేయి సేమ్. నెక్స్ట్ అయితే ఎన్ని థ్రెడ్లు నువ్వు క్రియేట్ చేస్తే అన్ని థ్రెడ్లకి నువ్వు స్టార్ట్ మెథడ్ రాయగలేదంటే, ఎందుకంటే ఈ థ్రెడ్ ప్రతిసారి ఒక్కొక్క థ్రెడ్కి అదే థ్రెడ్ మళ్ళీ అదే నెంబర్ని ప్రింట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు ఈ ఫస్ట్ సారి ఈ థ్రెడ్ ఏమవుతుంది? ఈ రన్ మెథడ్ని రన్ చేస్తుంది. ఈ రన్ మెథడ్ ఏది? దాని బిల్ట్ ఇన్ మెథడ్ ఆఫ్ ఏం చెప్పాను నేను, ఈ థ్రెడ్ క్లాస్. దాని మెథడ్కి సేమ్ మెథడ్ నేమ్ మనం పేరెంట్ క్లాస్కి రాసాం. అప్పుడు నేనేం చెప్పాను, ఈ ఒక్క పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడు దాని పారామీటర్స్, ఇక్కడ ఏమైనా పారామీటర్స్ ఇచ్చామనుకో, సపోజ్ ఇంటెక్స్ అన్నాను నేను, ఇప్పుడు ఇస్తే ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కాదు. ఎందుకు ఓవర్ రైడింగ్ కాదు అంటే ఈ థ్రెడ్ క్లాస్ రన్ మెథడ్లో యాజ్ ఏ పారామీటర్ ఏం లేవు. ఓకే, ఇప్పుడు ఇది పాస్ చేస్తే అప్పుడు మెథడ్ ఓవర్ రైడ్ ఈక్వల్ కాదు రన్. ఓకే, మెథడ్ నేమ్ వచ్చి మీకు థ్రెడ్ క్లాస్లో ఉన్న మెథడ్కి సరిపోద్ది, కానీ థ్రెడ్ క్లాస్ మెథడ్ రన్లో పారామీటర్స్ ఏం లేవు. నేను ఇక్కడ ఇచ్చాను, ఇప్పుడు ఓవర్ రైడింగ్ కాదు, నీ థ్రెడ్ ఎగ్జిక్యూట్ కావు. చూడండి కావాలంటే ఏమవుతుంది, ఇక్కడ థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా? కాలేదు. ఏం కాలేదు చూడండి, ఓన్లీ T1 థ్రెడ్ నేమ్ 0 వచ్చింది. ఓకే, ఎందుకంటే T1 థ్రెడ్ నేమ్ ఎందుకని, థ్రెడ్ క్రియేట్ అయింది, ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు థ్రెడ్ క్రియేట్ అయింది, కానీ ఈ థ్రెడ్ క్రియేట్ అయింది బట్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ ఎందుకు కాదంటే ఈ స్టార్ట్ మెథడు థ్రెడ్ క్రియేట్ అయింది న్యూ స్టేట్లో ఉంటుంది థ్రెడ్. ఓకే, అక్కడి నుంచి రన్ కావాలి అంటే ఈ స్టార్ట్ మెథడు దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ ఏం పారామీటర్స్ ఉండకూడదు. ఉంటే ఏముంది, మెథడ్ ఓవర్ రైడింగ్ కాదు, మెథడ్ ఓవర్ రైడింగ్ జరగదు. మెథడ్ ఓవర్ రైడింగ్ జరగాలి. మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఈ పేరెంట్ క్లాస్లో ఇన్బిల్ట్గా ఉన్న రన్ మెథడ్ని మనం చైల్డ్ క్లాస్ కింద క్రియేట్ చేసి ఈ రన్ మెథడ్ కింద మనం లైన్ ఆఫ్ కోడ్, థ్రెడ్ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాసి వాటిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి స్టార్ట్ మెథడ్ తోటి. స్టార్ట్ మెథడ్ వచ్చేసి ఏంటి, మనకి థ్రెడ్ క్లాస్ మెథడ్. అప్పుడు స్టార్ట్ మెథడ్ మనం క్లిక్ చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతాయి, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ రన్ మెథడ్ని ఆ స్టార్ట్ మెథడ్ ఇమ్మీడియట్లీగా ఇంప్లిసిట్లీ అని చదువుతాం, ఇమ్మీడియట్లీ కాల్ చేస్తాం. అందుకని ఇది తీసేయాలి. ఇది తీసేస్తే మీకు థ్రెడ్స్ రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు రన్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి రన్ చేస్తే మీకు థ్రెడ్స్
రన్ అవుతూ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఇది ఒక క్లాసు. మీకు నెక్స్ట్ ఏంటి చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను ఇందులో ఈ టాపిక్స్లో కొంచెం అక్కడేమో థ్రెడ్ అని చెప్పాను, హౌ టు క్రియేట్ వాట్ ఈజ్ థ్రెడ్ అన్నాను, హౌ టు క్రియేట్ థ్రెడ్ అన్నాను. కానీ దాంట్లో చాలా విషయాలు చెప్పాను. ఇన్హెరిటెన్స్ అని చెప్పాను, ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ గురించి చెప్పాను. చెప్పడం అంటే హౌ టు క్రియేట్ థ్రెడ్ అన్నాను, కానీ దాంట్లో మెథడ్ ఓవర్ రైడింగ్ అన్నాను, ఇన్హెరిటెన్స్ అని ఒక టాపిక్స్ కవర్ చేశాను, క్లాస్ వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇక్కడ ఇది ఏంటిది, మెయిన్ కన్స్ట్రక్టర్ని ఈ క్లాస్ వేరియబుల్ని అప్డేట్ చేయటం కోసం ఇనిషియల్ వాల్యూ, ఈ క్లాస్ వేరియబుల్ ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 0, స్ట్రింగ్ కాబట్టి నల్ వాల్యూ అంటే ఆ నల్ వాల్యూ నేను ఇక్కడ వాల్యూ అసైన్ చేయకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూని ఎవరు అసైన్ చేస్తారంటే కన్స్ట్రక్టర్ అని చెప్పాను. కానీ కన్స్ట్రక్టర్ వచ్చేసి ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇది ఆబ్జెక్ట్తో పాటే క్రియేట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో పాటే ఈ కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. ఓకే, కానీ ఇదేం చేస్తుంది, క్రియేట్ ఎందుకు అవుతుంది అంటే ఇది దాని వాల్యూని, ఆ స్ట్రింగ్ నల్ వాల్యూని ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ కన్స్ట్రక్టరు నేను చెప్పాను దాని రోలు, ఇది ర్యామ్లో ఆబ్జెక్ట్ ర్యామ్లో క్రియేట్ అవుతుంది. ర్యామ్లో హీప్ మెమరీ, స్టాక్ మెమరీ అని రెండు ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో క్రియేట్ అవుతాయి. వాటి ఆబ్జెక్ట్ అక్కడ క్రియేట్ అయినప్పుడు అప్పుడు ఈ కన్స్ట్రక్టర్ కూడా దాంతో పాటు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ అవ్వాలి, ఎందుకంటే మెమరీ అలొకేషన్ జరగాలన్నమాట. అప్పుడు ఇది క్రియేట్ అయినప్పుడు ఈ వేరియబుల్స్ని, ఇనిషియల్ వాల్యూస్ని అప్డేట్ చేస్తాయన్నమాట. ఒకవేళ ఇంకో కొత్త వాల్యూ నువ్వు కానీ ఈ పారెంథసిస్లో ఇస్తే దాన్ని అప్డేట్ చేయాలంటే మనం ఈ కన్స్ట్రక్టర్ని, మెయిన్ కన్స్ట్రక్టర్ని రాసుకోవాలి, లేదంటే అప్డేట్ కావన్నమాట. ఓకే, అది చెప్పాను. పోతే దిస్ కీవర్డ్ చెప్పాను. ఒకవేళ నీకు క్లాస్ వేరియబుల్స్ ఇక్కడ కన్స్ట్రక్టర్లో రాసిన లోకల్ వేరియబుల్స్ డిఫరెంట్గా ఉంటే దిస్ కీవర్డ్ రాయనవసరం లేదు, ఈక్వల్గా ఉంటే ఇక్కడ దిస్ కీవర్డ్ రాయాలని చెప్పాను. ఇంకా మీకు ఏం చెప్పాను, ఫర్ లూప్ ఒకటి చెప్పాను, ఇక్కడ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ గురించి చెప్పాను. ఈ రెండు ఎక్సెప్షన్స్లో వస్తాయి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో. సో చెప్పిన థ్రెడ్ అన్నాను, కానీ చాలా టాపిక్స్ నేను ఇందులో కవర్ చేశాను. పోతే కొన్ని థ్రెడ్ నేమ్స్, థ్రెడ్ మెథడ్స్, టైం ఎంత ఉంది, ఇంకా 2 నిమిషాలు ఉన్నాయి. సో ఒక థ్రెడ్ మెథడ్ గెట్ నేమ్ తీసుకుందాం, ఇంకా థ్రెడ్ మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ థ్రెడ్ కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. వాటన్నిటికీ థ్రెడ్ మెథడ్స్ కాసేపట్లో థ్రెడ్ మెథడ్స్ చెప్తాం. ఇదేంది, T1 థ్రెడ్ ఐడి తీసుకుందాం. ఓకే, ఒక థ్రెడ్కి ఐడి, ఓకే ఐడి. ఓకే, ఇక్కడే రాయాలంటే గెట్ ఐడి. ఈ మెథడ్స్ అన్నీ థ్రెడ్ క్లాస్ మెథడ్స్ అనమాట. ఒక ఐడి ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ T1 థ్రెడ్కి ప్రియారిటీ అని తీసుకుందాం, ప్రియారిటీ. ఓకే, ఇవన్నీ థ్రెడ్ మెథడ్స్ అనమాట. థ్రెడ్ మెథడ్స్ అంటే ఏంటి, గెట్ ప్రియారిటీ, థ్రెడ్ క్లాస్. ఓకే, గెట్ ప్రియారిటీ. ఓకే, ఇది ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తే అది ఏమేమి ప్రింట్ చేస్తుందో చూడండి. థ్రెడ్స్, థ్రెడ్ పేరు ఎక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చింది. థ్రెడ్ నేమ్ వచ్చేసి 0, థ్రెడ్ ఐడి 8, థ్రెడ్ ప్రియారిటీ ప్రింట్ కాలేదా, థ్రెడ్ ప్రియారిటీ ఎందుకు రాలేదు, రావాలి కదా. T1 డాట్ గెట్ ప్రియారిటీ. ఓకే, ఇది ఎందుకు ప్రింట్, T1 డాట్ గెట్ ప్రియారిటీ కావాలి, ఎందుకు ప్రింట్ కాలేదు, వచ్చింది. T1 థ్రెడ్ ప్రియారిటీ 5. ఓకే, ఈ మధ్యలో ఈ వస్తున్నాయి చూసారా, మధ్యలో దూరుతున్నాయి. దానికి ఏం చేయాలంటే మనం ఇక్కడ రాయాలి దూరకుండా. T1 డాట్ జాయిన్ అనే మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ ఏం చెప్పుద్దంటే, ఆ మెథడ్ సపోజ్ T1 డాట్ జాయిన్, నెక్స్ట్ వచ్చేసి T2 డాట్ జాయిన్ అని రాయాలి. ఈ రెండింటిని కాపీ చేయండి, కాపీ పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి కాపీ పేస్ట్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మధ్యలో రాకుండా T2 T3. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. రన్ చేస్తే ఏమవుతాయి, ఆ మధ్యలో రాకుండా డైరెక్ట్గా లాస్ట్లో ప్రింట్ అవుతాయి అన్నమాట.
లేకపోతే ఏం జరిగిందంటే ఈ 3 మధ్యలో దూరుతుంది.